నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటులు, రెబల్ స్టార్ కీర్తిశేషులు శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజుగారి ధర్మపత్ని శ్రీమతి ఉప్పలపాటి శ్యామలాదేవి నేడు గొల్లలమామిడాడ గ్రామంలో పర్యటించారు. ఆమె రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు, అభిమానులు ఆమెకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా శ్యామలాదేవి ముందుగా ప్రసిద్ధ శ్రీ సూర్యదేవాలయాన్ని సందర్శించారు. భాస్కరుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రైతన్నల గుండెల్లో నిలిచిన మహనీయుడు, కీర్తిశేషులు శ్రీ కొవ్వూరి బసిరెడ్డిగారి కాంస్య విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భావోద్వేగంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి సుజాత, నల్లమిల్లి అనుదీప్, వి రమణ లు ఆమెతో కలిసి బసిరెడ్డిగారి సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. ఈ విగ్రహ సందర్శన కార్యక్రమం విగ్రహదాత శ్రీ చింతా దొరబాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. మాజీ స్పీకర్ ఓఎస్డీ పడాల సత్యనారాయణరెడ్డి బాబ్జీ, మాజీ ఛాంబర్ ప్రెసిడెంట్ వెంకన్నబాబులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నల్లమిల్లి మాచారెడ్డి, కర్రి సూరారెడ్డి, సబ్బెళ్ల అమ్మిరెడ్డి, మండ రాజారెడ్డి, మేడపాటి తాతారెడ్డి, పడాల అమ్మిరెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి జగదీశ్వర్రెడ్డి, మేడపాటి అమ్మిరెడ్డి, పప్పు చెన్నారెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి విజయభాస్కర్రెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధి నల్లమిల్లి వేణుగోపాల్రెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ల సుధాకర్రెడ్డి, సుందరపల్లి సుధాకర్ బాబు, పంపన నాగరాజు, చల్లా రాజేష్, ఎం అనిల్, మండ శిరీష్ రెడ్డి, మేడపాటి మనోహర్రెడ్డి, తాడి కేదార్, తాడి వీర, ఎంవివి రామారెడ్డి, కర్రి చందు, చింతా దొరబాబు యూత్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులతో పాటు సుమారు 200 మందికి పైగా గ్రామస్తులు మరియు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తర్వాత ఆయన గురించి కూడా నా దగ్గర కూడా వచ్చి ఇలాగా చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా అసలు బసరెడ్డి గారు అంటే ముఖం అయినా ఆ రోజుల్లోని అంటే ఇంకా ఆ టైంలోని కరువు ప్రాంతాలు ఇవన్నీ ఈ రోజుల్లో తిండి దొరకాలన్నా పక్క వర్గాలన్నా ఎంతో కష్టంగా ఉన్నాయి. ఆ రోజుల్లో మోహన్ గౌడ్ అయినా కిషోరెడ్డి గారు ఆలోచించి ఆ ప్రాంతాల వారందరికీ కూడా శివుడు గుడ్డ అంటే బసవరెడ్డి గారు ఎక్కడ చూసినా ఆయన అన్ని సత్యాలు కట్టింది. తర్వాత వీళ్ళందరికీ గుర్తు పెట్టాలి అంటే ఎలా రాబడి రావాలంటారు. దానికోసం ఆయన కష్టపడి చెరుకులు పండించి ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ సముద్ర ప్రాంతాల్లో ఉన్న నీరుని ఉప్పుగా తయారు చేసి వీటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఆ వచ్చే రాబడితో ఎక్కడైతే ఏ గ్రామాల్లో ఎవరు పేదలు ఉన్నారు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి కూడుగుడ్డ లేని వాళ్ళందరికీ కూడా ఆయన అన్ని సమకూర్చడం. నిజంగా అట్లాంటి వ్యక్తులను మనం ఎలాగ మర్చిపోగలం ఎన్ని జన్మలు ఎత్తున. అట్లాంటి మహానుభావుడి గురించి మన దొరబాబు గారు ఆయన ఇంకొక టీంని ఏర్పరచుకొని మహానుభావుడు విగ్రహం ఇక్కడ తత్వం అనేది ఈ గొల్లల మామిడి ప్రజలందరూ ఎంతో దూరం చేసుకున్నారు. మనం ఎంతో గర్వంగా చెప్తాం. వ్యక్తి బసవరెడ్డి గారు అనుకుంటే వ్యక్తి మన దొరబాబు. మహానుభావుల ఉనికిని మనం మర్చిపోకూడదు. సంతరాలకి కూడా ఆ ఉనికిని మనం లిఫ్ట్ చేసుకొని తరాలు కూడా ఆయన స్ఫూర్తితో అలా తయారవ్వాలి. ఒక బసవరెడ్డి గారిలో చేయలేకపోయినా ఆయన స్ఫూర్తితోనైనా అలాంటి పనులు చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. ఇలాంటి పనులు తెలియజేస్తే కృష్ణరాజు గారు కూడా అప్పుడు చెప్పడం జరిగింది. బసవరెడ్డి గారు ఉండేవారట ఆయన అన్ని అనుభవం. మా గొడవలు కూడా అలా వెళ్తూ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆగి మరీ అడిగారంట, ఏంటి ఎక్కడ చూసినా బసవరెడ్డి విగ్రహాలు కనిపిస్తున్నాయి ఏంటంటే, మూలండి ఇక్కడ ఆయన మహానుభావుడు అందరికీ కూడా ఎవ్వరూ ఇలా వెళ్ళినా దిగి అందరూ అక్కడ సత్రంలో భోజనాలు చేసి ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళేవారంట. అంత గొప్ప మహానుభావుడైనా ఇలాంటి అదృష్టం నాకు కూడా కలిగింది. ఇలాంటి వారిని మనం మానవుల్లో మహానుభావుడు దేవుడిని మనం ఎలా తలుచుకుంటామో అలాగే మానవుల్లో మహానుభావుని కూడా మర్చిపోవాలి. అందరూ మన బసవరెడ్డి గారు. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా అలాంటి మనిషి. ఆయన చేసిన దాని ఎప్పుడు ఎవరికైనా చెప్పుకోవడం ఆయన తెలియదు. ఈ ప్రాంతాల వారన్నా కూడా ఇప్పుడు ఆయన ఎంపీగా చేసి కూడా ఇలాంటి వారు అందరినీ కూడా ఆయన గుర్తు చేసేవారు. ఆయన కూడా అలాంటి మహానుభావుడే.
వాళ్ళ తాతగారు కూడా తాతగారు కూడా ఇక్కడ మనం ఏలేశ్వరం బ్రిడ్జ్ కూడా తాతగారు ఆయన స్థలంలో ఉన్న మట్టి ఆ రోజు మా త్వర అన్నాడంట, సార్ మీ మట్టి చాలా గట్టిగా ఉంది, ఈ మట్టిని వెండికి పావలా ఇస్తాము, మీ మట్టి మాకు కావాలి అంటే ఇప్పుడు మా దేశం వచ్చి నా బ్రిడ్జికి నా రేటు కాడ కావాలి, ఎంత కావాలంటే కొనుకెళ్ళి అన్నారు. రూపనాథ్ గారు ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు ఇది తాతగారు మట్టి. అలాగా అందరిని మనం తలుచుకోవాలి. ఆ స్ఫూర్తితో మీ అందరూ అందరూ కూడా ఆయన సపోర్ట్ గా ఉండి మేమందరం కూడా ఉంటాం. ఇంకా ఏమైనా మంచి ఇలాంటివి చేయాలి మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా తెలియజేశారండి బసవరెడ్డి గారి గురించి. ప్రపంచ దేశాలు ఇక్కడే కాదు, ప్రపంచ దేశాలు అందరూ కూడా ఏంటి బసవరెడ్డి గారు అంటే ఎంతో గొప్ప ఆయన అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకొని మాట్లాడి మొత్తం మనంతా ఎంత గర్వం తప్పకుండా ఇలాంటి తప్పకుండా ఇలాంటి మహానుభావులు ఉన్నారు అంటే అదే ప్రపంచాలు కూడా నేను చెప్పడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత మంచి చెగిట పలానా బసవరెడ్డి గారు ఇలా నేను కూడా ఎంతో ఆనందపడ్డారు. ఇప్పుడు ఒక రోజు ఆయన కూడా వస్తారు. అంటే గుర్తు పెట్టారు బసవరెడ్డి గారు. అలాగే అందరికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి అని ఆ సూర్య భగవాన్ కూడా ఇక్కడ ఆయన ప్రతిష్ఠ చేశారు. అది మహానుభావుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ సూర్య భగవాన్ గారి శిఖర దర్శనం మన బసవరెడ్డి గారి దర్శనం అందరికీ రోజు జరిగేలా నా హైట్ లో పెట్టించారు. చాలా బాగా ఎంత అందంగా ఉన్నారు ఏంటో. నాకు అది ఒక ఏంటది కుటుంబ గౌరవం ఒక సినిమాలో కృష్ణరాజు గారి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. నాకు ఆయన చూస్తే కృష్ణరాజు గారు చేసిన ఆయన సృష్టికర్త ఎవరో గాని ఆయన కూడా చాలా బాగా చేస్తారు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆయనకు సత్కరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చంద్రబాబు గారు నిన్ను ఆయన మేడం గారు కృష్ణరాజు గారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉండగా నేను మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు రోజు మేడం గారు కృష్ణరాజు గారి ఇంట్లో కూర్చునేవాడిని. ఒక 4 రోజుల పాటు మేడం గారు నాకు రోజు భోజనం పెట్టారు. మేడం గారు కూడా అన్నపోతారు. అంటే ఎవరికి పెట్టడం గొప్పతనం కాదు, పెట్టింది గుర్తు పెట్టి వాళ్ళు గొప్ప వాళ్ళని వరకృష్ణరాజు గారు అలాగే సత్యనారాయణ గారు. అలాగే ఈ విగ్రహం గురించి మొట్టమొదటి మన భోగి పండుగ రోజు దొరబాబు నాకు ఫోన్ చేసి ఏమంటే సాయంత్రం ఇలాగ విగ్రహం ఆవిష్కరణ మన ఆర్డర్ ఇవ్వటానికి వెళ్దామని కొత్తపేట అంటే సరే నేను దారిలో పౌరపాలు వస్తానని చెప్పి పౌరపాలు వచ్చి అక్కడ చిత్రం వెళ్తాం. అప్పుడు కొత్తపేటలో ఆ శిల్పి గారితో మాట్లాడినప్పుడు ఏమంటే అక్కడ ఎవరన్నా విగ్రహాలు ఏమైనా ఆర్డర్ ఇచ్చారని అడిగితే అదే బసిరెడ్డి గారు ఏం లేదండి ఇంకా వేరే ఇచ్చారు మీ నిజవర్గంలో అని చెప్పి అప్పుడు వెంటనే దొరబాబు ఆయనతో మాట్లాడి ఆ రోజే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ బసిరెడ్డి గారి ఖ్యాతిని నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ దేశాలు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఎంత మంది వాళ్ళ యొక్క బసిరెడ్డి గారి మీద వాయిస్ ఇచ్చారు, అభిప్రాయం ఇచ్చారు. దీని అందరూ చూశారు. ఈ రోజు కూడా అది మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి ఆ వీడియోస్. అంటే బసిరెడ్డి గారు అనే వ్యక్తి గురించి ఒక ఎలివేషన్ ఇచ్చింది దొరబాబు, దాంట్లో ఇంక సందేహం లేదు. అలాగే దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని బసిరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చాలా బాగా చేశాడు. అంచేత ఈ మామిడాడ ఈ గౌరవం ఎక్కడొచ్చిందంటే సూర్యనారాయణ టెంపుల్ ఉంది. అలాగే బసిరెడ్డి గారు లాంటి ఈ మట్టిలో పుట్టడం ఇక్కడ పుట్టిన ప్రజలకు కూడా అదృష్టం. అంచేత ఇక్కడ పుట్టిన ప్రతి వాడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అంటే ఉన్నదంతా దానం చేశారు. మీకున్న దాంట్లో ఎంతో కొంత ఎదుటివాడికి సాయం చేస్తూ ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈ ఊరు ఇంకా వర్ధిల్లుతాం. ఎందుకంటే గొల్లల మామిడి అంటే ఒక ప్రత్యేకత ఉంది. గొల్లల మామిడికి రామాలయం గాని సూర్యనారాయణ పూడి గాని. అంచేత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారికి సర్వవేళ కృతజ్ఞతలు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.